మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. వేరే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును, వేరే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి అని పలికి స్వస్థత పరచగను స్వస్థత పరచగను. అందరూ కూడా అలాగే మోకరించి పీఠం మీద ఉన్నటువంటి ప్రభువుని మాత్రమే చూద్దాము. ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులను కుదుటపరుచుకుని పీఠం మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని మాత్రమే చూద్దాము. కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించకపోవడానికి నా హృదయములో దాగి ఉన్నటువంటి పాపాలు అని. నేను నెలల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాను, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రార్థన ఆలకించకపోవడానికి నాలో ఉన్నటువంటి పాపమేనేమో, నాలో దాగి ఉన్నటువంటి పాపమేనేమో, నా హృదయములో దాచిపెట్టుకున్నటువంటి పాపమేనేమో. కాబట్టి ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. భర్త దగ్గర చెబితే కనుక ఏమని అంటూ ఉంటాడో, బిడ్డలకు చెబితే